Together for Mahesh sir. Please welcome sir. अरे साउंड ही नहीं आ रहा है साउंड है అసలేదు ఎట్లుండాలా హైదరాబాద్ అంటే మళ్ళా అట్లుండాలా అట్లుండాలా కరెక్ట్ 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 yes అడుగుదాం అందరూ కూర్చోండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి టేక్ యువర్ ప్లేసెస్ గైస్ యు విల్ ఎంజాయ్ ద సెషన్ అందరికీ గుడ్ ఈవినింగ్ హౌ ఆర్ యూ అందరు ఎలా ఉన్నారు సో మీకు ఒక మంచి హెయిర్ స్టైల్ చూపిద్దామని వచ్చాను యాక్చువల్గా బ్రాండ్ వచ్చేసి మార్క్ బ్రాండ్ది మనము లైవ్ డెమో చేయబోతున్నాము ఈ హెయిర్ స్టైల్ చాలా 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 ఇంపార్టెంట్ హెయిర్ స్టైల్ ఎందుకంటే ప్రతి ఒక్క బ్యూటీ పార్లర్లో మీకు అయ్యేటటువంటిది కామన్ ప్రాబ్లమ్ని నేను ఈరోజు మీకు క్లియర్ చేస్తున్నాను ఈరోజు ఓకేనా ఎందుకంటే ఎప్పుడైతే మీకు క్లయింట్ నుంచి సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే ఆన్సర్ రాదో అప్పటి వరకు మీకు బిజినెస్లో సక్సెస్ ఉండదు కరెక్టే కదా సో ఈ విషయం మీరు గమనించాలి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా హెయిర్ స్టైలు మనం చేస్తున్నటువంటి పద్ధతి ఏంటిది ఆ హెయిర్ స్టైల్ ఏంటి చేసే విధానం ఏంటి మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటి ఆ మిస్టేక్ వల్ల హెయిర్ స్టైల్ రాలేకపోతుంది ఎలాంటి హెయిర్ స్టైల్ చేస్తున్నాం అనేది మనం చూసుకున్నాం ఇప్పుడు ఓకేనా అందరు వచ్చేయాలమ్మా కూర్చోవాలి ఇక్కడ వచ్చేయండి అందరూ కమ్ హియర్ ప్లీజ్ కమ్ బ్రాండ్ వచ్చేసి మార్క్ బ్రాండ్ ఏం బ్రాండ్ ఇది వినబడలే ఎంఏఆర్సి ఏం బ్రాండ్ వినబడలే వెనకాల బ్రాండ్ ఓకేనా ఈ టూల్స్తో మనము ఒక మంచి స్టైలింగ్ చేయబోతున్నాము సో ఈ టూల్స్ యొక్క రిజల్ట్ ఎట్లా ఉంది వర్క్ ఎట్లా ఉంది అనేది మనం ఇప్పుడు చూస్తున్నాము ఓకేనా మనం స్టార్ట్ చేద్దాము మీకు కొన్ని టిప్స్ చెప్తాను కంపల్సరీ మీరు బిజినెస్లో ఇంప్రూవ్ అవ్వాలి ఆ టెక్నిక్స్ ఫాలో కావాలి ఓకేనా బి రెడీ మన బ్యాగున్నా ఏమో లేటు ప్లీజ్ కమ్ ఇక్కడ వేద్దామా చైర్ ఇక్కడ వేద్దాం ఓకేనా ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అక్కడ చైర్ बस एनफ ओहो एनफ प्लीज ओके ना अच्छा ठीक है ठीक है ना हाँ ठीक है चलो चल सो प्लीज इधर आ जाओ एक मिनट आ जाओ मोबाइल ठीक है प्लीज कम मेरे दिक्కు పల్టో ఇక్కడ మీరు చూస్తున్నారు హెయిర్ ఎట్లా ఉంది ఓకేనా ఎలాంటి కెమికల్స్ మనము హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ కానీ హెయిర్ కెమికల్స్ కానీ ఏం పెట్టలేదు ఇలాంటి క్లయింట్ వచ్చి మీకు కల్స్ అడుగుతారు ఆ కల్స్ చేస్తే నిలబడతాయా కెమికల్ అయితే ఏం పెట్టలేదు మీరు చూడొచ్చు మామూలుగానే ఇలాంటి హెయిర్ మీద మనము కల్స్ చేస్తే నిలబడతాయా నిలబడవు కదా ఇలాంటివి అడుగుతారు కస్టమర్స్ అడుగుతారా అడుగుతారు కదా ఇలాంటి హెయిర్ మీద కల్స్ చేయంటారు నిలబడవు మనము ఆ చేసే విధానం ఏంటి ఆ టెక్నిక్ ఏందనేది మీరు తెలుసుకోవాలి దాన్ని బట్టి మీరు ఈ హెయిర్ స్టైల్ విషయంలో మీరు సక్సెస్ అయిపోతారు ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనము కామన్గానే మనం బ్లో డ్రై వాడుతుంటాము బ్లో డ్రై మామూలుగా వాడతాం మనం కామన్గా మీకు ఐడియా ఉంది కొన్ని హెయిర్ స్టైల్స్ ఎట్లా ఉంటాయంటే బ్లో డ్రైతో చేస్తే రావు అది మీరు తెలుసుకోవాలి మీకు ఒకటి ఏముందంటే మైండ్ సెటప్లో బ్లో డ్రై హెయిర్ స్టైలింగ్ అనగానే బ్లో డ్రై కల్స్ చేయాలంటే బ్లో డ్రై
కదా. అవుట్ కర్ల్స్ చేయాలి, ఇన్ కర్ల్స్ చేయాలి, స్పారల్ కర్ల్స్ చేయాలి, వాల్యూమ్ కర్ల్స్ చేయాలి. ఓకేనా. కర్ల్స్లో చాలా రకాలు ఉంటాయి. అందరికీ లేయర్ కట్ తెలుసు కదా. లేయర్ కట్ ఎంతమంది తెలుసు? లేయర్ కట్, లేయర్ కట్లో నార్మల్ లేయర్ ఉంటుంది. ఓకేనా. వాల్యూమ్ లేయర్ ఉంటుంది, మీడియం లేయర్ ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ కూడా లేయర్లో 2 స్టెప్ లేయర్ ఉంటుంది, 3 స్టెప్ లేయర్ ఉంటుంది. ఇవన్నీ కూడా అందరికీ ఏం తెలుసు? లేయర్ ఒకటే తెలుసు. లేయర్లో చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ కూడా మీకు నాలెడ్జ్ ఉంటే వచ్చిన కస్టమర్ అనేది మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కస్టమర్ 100% సాటిస్ఫాక్షన్ అవ్వాల్సిందే. ఓకేనా. ఈ హెయిర్కి మనము బ్లోడరే వాడకుండా మీకు నేను అవుట్ కర్ల్స్ చూపిస్తాను. ఓకేనా. సౌండ్ లేదు, ఓన్లీ రిజల్ట్, ఓన్లీ రిజల్ట్, నో సౌండ్. కనెక్షన్ మొత్తం పెంచు. బ్రాండ్లో మనకి హెయిర్ స్టైలింగ్ టూల్స్ ఉన్నాయి. మార్క్ బ్రాండ్లో హెయిర్ స్టైలింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ ప్రొఫెషనల్ రేంజ్ ఉంటుంది. మామూలుగా కొన్ని కంపెనీస్లో ఎట్లా ఉంటుంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు 2500 వాట్స్ ఉందనుకో, 2005 వాట్స్ ఉందా లేదా మనం గుర్తుపట్టగలుగుతామా? కొన్ని ప్రొఫెషనల్ ప్రొడక్ట్స్లో అది కన్ఫామ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం 240 డిగ్రీ ఉంది. థిన్ హెయిర్, ఒకవేళ హెయిర్లో థిన్ ఉంటే 180 డిగ్రీతో స్టైలింగ్ చేయాలి. మనం ఉన్నటువంటి 240 డిగ్రీ వాడేయద్దు, జుట్టు కాలిపోతుంది, పొగలు వస్తాయి, ఆ తర్వాత గొడవలు వస్తాయి. ఏమి ఏదో రిజల్ట్ రావడానికి ఎక్కువ వేడి పెట్టి తిప్పితే రిజల్ట్ వస్తుంది, అది మైండ్ సెటప్. అది అట్లా కాదు, చేసే విధానంతో చేస్తే వస్తుంది. నిజమా కదా. సో నార్మల్ హెయిర్ 200 డిగ్రీ, కర్లీ హెయిర్, థిక్ హెయిర్, ఓకేనా, 220 డిగ్రీ, 200 డిగ్రీ. కెమికల్ హెయిర్ తెలుసు మీకు, హైలైట్స్, లో లైట్స్, హెయిర్ కలర్, ఫ్యాషన్ కలర్. ఈ హెయిర్కి మనం ఏం చేస్తామంటే 180 డిగ్రీ, ఎందుకంటే ఆల్రెడీ కెమికల్లో ఉంటాయి, అవి డియర్ డ్యామేజ్లోనే ఉంటాయి ఆల్రెడీ కెమికల్ హెయిర్. ఓకేనా. అయితే ఇక్కడ మనం చేసినటువంటి మోడల్కి ఏంటంటే, ఇప్పటి వరకు మనము రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకైతే హీట్ ప్రొడక్ట్ వాడతారు. అది మీకు తెలుసా లేదో? హీట్ ప్రొడక్ట్ మీకు ఐడియా ఉందా? హీట్ ప్రొడక్ట్ ఏందది? సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు, మోడలింగు, న్యూస్ రీడర్సు, డైలీ స్టైలింగ్ చేసుకునే వాళ్ళు హెయిర్కి డ్యామేజ్ కాకుండా హీట్ ప్రొడక్ట్ వాడతారు. ఓకేనా. మనం 1 టైం చేస్తున్నాము, అలాంటి హీట్ ప్రొడక్ట్ ఏం వాడట్లేదు. సో మనం స్టార్ట్ చేద్దాం, చేసే విధానం చూద్దాం. ఓకేనా. జస్ట్ రెడీయా? లేరా? మీరు ఫోన్లు వైబ్రేషన్లో పెట్టాలి, ఎవ్వరు ఫోన్లు చూడొద్దు. ఓకేనా. మాట్లాడేది ఉంటే నాతోనే మాట్లాడాలి, మళ్ళీ మనం కలవం కదా, మళ్ళీ టైం దొరకదు. వితౌట్ సెక్షనింగ్, ఇంకా వితౌట్ సెక్షనింగ్ మనము హెయిర్ కట్ చేయము, హెయిర్ స్టైలింగ్ చెయ్యం, హెయిర్ కలర్ చెయ్యము, హెయిర్ స్పా చెయ్యము. ఓకేనా. ఇంకా వితౌట్ సెక్షనింగ్ చేస్తామా? యార్నింగ్ కూడా వితౌట్ సెక్షనింగ్ చెయ్యం మనం, కంపల్సరీ సెక్షన్ చేయాల్సిందే. సెక్షన్ లేకుండా చెయ్యం మనం. ఓకేనా. ఇంకోటి ఏది మన తీసుకో, మన బ్యాగ్లకి తీసుకో. ఓకేనా. మేడం ఎట్లుందో జుట్టు కూడా అట్లనే ఉంది, మొత్తం పానం లేకుండా చల్లగా. ఫస్ట్ ప్రొఫైల్ సెక్షన్ తీద్దాము. ప్రొఫైల్ సెక్షన్ తీసే ముందు నేను వి సెక్షన్ చూపిస్తున్నాను మీకు. ఈ వి సెక్షన్ని మనము ఫ్రంట్ స్టైలింగ్కి వాడతాము. ఓకేనా. చూపిస్తాను, సెక్షన్ చూపిస్తాను మీకు, ఇది నో ఇష్యూ.
ఎప్పుడైందమ్మా హెయిర్ వాష్ ఎప్పుడైంది? మార్నింగ్. స్టైలింగ్ టూల్స్ మనం ఎలా ఎంచుకోవాలంటే మీకు ఐడియా ఉండొచ్చు. ఇక్కడ 4 టైప్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఒకటి చాలు కదా, మరి కానీ ఎందుకు? ఎన్ని ఉన్నాయి? 4. అదే ఓకేనా? ఎందుకు ఈ బ్రష్లు మనకి అంటే స్మాల్ హెయిర్ ఉన్నప్పుడు మనము 25 mm ఈ బ్రష్ వాడాలి. ఓకేనా? మీడియం ఉన్నప్పుడు 33 సైజ్ ఈ బ్రష్ వాడాలి. లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు 43. ఓకేనా? ఈ బ్రష్ వాడాలి. వెరీ లాంగ్ 53 ఈ బ్రష్ వాడాలి. కస్టమర్స్ ఏ లెంత్ వాళ్ళు వస్తారో తెలుసా మనకి? తెలియదు కదా. ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా? ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీకు అన్నీ కూడా అక్కడ మార్క్స్ స్టాల్ ఉంది. స్టాల్ నంబర్ ఎంతమ్మా? 408-508 408-508. ఓకేనా? ఇక్కడ అయిన రేపు మళ్ళీ సేమ్ ఒక 12 to 1 మధ్యలో మార్క్ స్టాల్లో మనం ఒక లైవ్ హెయిర్ కట్ చేస్తాం. మళ్ళీ మనందరం అక్కడ కలుద్దాం రేపు. టుమారో. రేపు రారా? ఇక రారా? నేను మీకోసం వస్తా. నేను రారా మాకోసం? మనం ఆడగలుద్దాం. మార్క్ స్టాల్ 408-508లా. ఓకేనా? హెయిర్ కట్స్ చేద్దాం లైవ్. మీకు ఫ్రెంచ్ హెయిర్ కట్స్ ఎట్లా చేయాలి ఒక్క రోజులో మొత్తం రాదు కదా. ట్రైనింగ్ క్లాస్ ఒక్క రోజులో రాదు కదా. మనం తొందర నేర్చుకుందాం అనుకుంటాం, కానీ పర్ఫెక్షన్ కూడా కావాలి కదా. నిజమే కదా? సో స్టైలింగ్ స్టార్ట్ చేద్దాం. ఈ చీరలు అందుకే వద్దంటాను నేను. చూడు ఇక్కడ కనిపిస్తుందా అందరికీ? ఓకేనా? జుట్టు నన్ను వదులుతలేదు జుట్టు నన్ను. ఏం రిలేషన్ ఉందో ఏంటో జుట్టుకి నాకు. జస్ట్ 1 టైం అంతే. ఓకేనా? హౌస్ కనిపిస్తుందా? గాలి వస్తే మనిషి కొట్టుకోపోతాడు కానీ హెయిర్ స్టైల్ పోదు. అట్లా ఉంటుంది ఇది. అర్థమైందా? గాలి వస్తే మనిషి కొట్టుకోపోతాడు కానీ హెయిర్ స్టైల్ పోదు ఇది. ఓకేనా? టెన్షన్ పడద్దు. మెల్లిగా చూడాలి మంచిగా.
మనం లైఫ్ లాంగ్ సక్సెస్ కావాలి. వన్ టైం టెన్షన్ పడద్దు, మెల్లిగా చూడాలి. రైట్ హ్యాండ్ ఏం పని చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ ఏం పని చేస్తుంది, ఓకేనా? ఎలా తిప్పుతున్నాం, ఎక్కడ నిలబడ్డా, ఎక్కడ ఫాలింగ్ చేస్తున్నా, ఇవన్నీ చూడాలి మీరు, లేకపోతే రాదు. కాన్సన్ట్రేషన్ వర్క్ మీద ఉండాలి. జస్ట్ వన్ టైం స్ట్రేట్ అండ్ ట్విస్ట్. మెల్లిగా, స్లోగా. మీరు రాంగ్ చేసిరనుకో కాలుతుంది హెయిర్, రాంగ్ చేస్తే. అర్థమైందా? ఇప్పుడు కాలది, ఎందుకంటే మనం పద్ధతిగా పట్టుకోవాలి, దాన్ని మెల్లిగా మూమెంట్ తీసుకోవాలి. ఓకే, బాగాలేదా? ఇవి ఓవమ్మా, ఇవి అవి ఓవు. మీకు ఎట్లుంటుందంటే కస్టమర్కి స్టైలింగ్ చేసినాక ఎడ గాలికి పోగాల పోతుంటే మెల్లగా మెల్లగా పోతాయేమో. ఫ్యాన్ బంద్ చేయి, ఫ్యాన్ బంద్ చేయి. ఫ్యాన్ దిక్కు నిలబెట్ట, పక్కకు నిలబెట్టి ఫ్యాన్ పోతాయి అవి. ఇట్లుంటుంది. మనం ఫ్యాన్ వేయాలి, కస్టమర్ ఉడకాలి, కానీ స్టైల్ పోవద్దు. ఇంపాసిబుల్ ఏది ఉంటుంది. సేమ్ ట్విస్ట్ పట్టుకోవాలి, ఫింగర్స్ తోటి రివర్స్లో పట్టుకోవాలి. ఓకేనా? ఇవాళ మీకు దిష్టి తాకుతట్టే ఉంది. ఇవాళ కాజల్ అలి, కాజల్ కాటికే తెచ్చుకుని అడుగుతున్నాం. ఓకే, కూల్గా, కూల్గా. ఓకేనా? లాస్ట్ వన్ సెక్షన్ అయిపోయింది. లాస్ట్ వన్ సెక్షన్ కటింగ్ 15 నిమిషాలు, స్టైలింగ్ 10 నిమిషాలు. గంట సేపు 2 గంటలు కూర్చోబెడతామంటే కస్టమర్కి అర్థమైపోయింది. ఇక లేచినాక ఇట్లా అవుతుంది. అర్ధ గంటల కథం, హిసాబ్ కితాబ్ కథం చేసేసేయాలి. ఇంకో కస్టమర్ తీసుకోవాలి. అర్థమైందా? మనం లేట్ చేసినాం అనుకో, కస్టమర్ నెక్స్ట్ టైం లంచ్ బాక్స్ తెచ్చుకుంటారు, తిని ఆయనే ఉంటామా అని చెప్పేసి. బిఫోర్ ఆఫ్టర్. మన డెంటల్ హాస్పిటల్లో డాక్టర్ పెడతాడు, పన్ను వీకి ఒక ఫోటో పెడతాడు, పన్ను పెట్టినాక ఒక ఫోటో పెడతాడు. అట్లా మనం కూడా ఇట్లా పెట్టాలి. మీరు ఈ ఎంటికలతో వస్తే అట్లా చేసి పంపిస్తా అని చెప్పాలి. బిఫోర్ ఆఫ్టర్ అక్కడ సెక్షన్ ఎలా తీసుకుంటాను?
వి. మళ్ళీ సెక్షన్ కూడా తెలవాలిగా. అటెన్షన్ ప్లీజ్. సెక్షన్ తెలవాలి కదా మీకు. సెక్షను మరి అది రాంగ్ అయినా కష్టమే. సెక్షన్ రాంగ్ ఉన్న కష్టమే, స్టైలింగ్ చేయడానికి రాకున్నా కష్టమే, కరెక్ట్ టూల్స్ తోటి చేయకున్నా కష్టమే, ఏది లేకున్నా కష్టమే. ఓకేనా? చైర్ కంఫర్ట్ లేకుంటే కూడా కష్టమే. మీదికుంటే ఎట్లా చేయడానికి రాదు, కిందికుంటే కింద కూర్చొని చేయడానికి రాదు. చైర్ కూడా కరెక్ట్ చూసుకోవాలి. ఏది లేకున్నా కష్టమే. అన్నీ ఉన్నాయా? లైట్ లేకుంటే కష్టం. చీకట్లో ఏం కనిపిస్తుంది? కనిపిస్తుందా? కనిపించదు. లాస్ట్కి సర్వీస్ అంతా చేసినాక కస్టమర్తో పైసలు లేకుంటే కూడా కష్టమవుతుంది. పైసలు కూడా ఉండాలి. పైసలు లేకపోతే పర్సు మర్చిపోయినా అనగా జల్లడదు పానం. దేవుడా ఏమైనా పని అని చెప్పేసి చూసుకోవాలి ఇవన్నీ. అందుకే ఎప్పుడు మనం బండిలో పెట్రోల్ రెడీ పోసుకొని పెట్టాలి. పా ఇంటికి పోయి తీసుకొద్దాం పా అని చెప్పేసి కస్టమర్ పడిపోయి. Sit and opposite. ఎందుకురా వి షేప్లో కట్టినవి? ఇది ఇంత లూజ్ కట్టినావు? అచ్చా, అట్లా అనొద్దు. కస్టమర్కి అట్లా అనొద్దు. ఓకేనా? కనిపిస్తుందా? సేమ్ స్టైలింగ్ అండ్ రివర్స్. రియల్గా మీలో స్ట్రేట్ హెయిర్ మీద కల్స్ చేసే ప్రాబ్లం ఎంతమందికి వచ్చింది మీ పార్లర్లో? వచ్చిందా? వాళ్ళు ఏం చేస్తారు? ఆ లెంటికల మీద ఏం రాదు అది అడుగుతారు. గిన్నె ఉంటాయి చటాక్ ఎంటికలు, లాంగ్ లేయర్ చేయంటారు. అవి ఉంటాయే గిన్నె ఉంటాయి ఎంటికలు, లాంగ్ లేయర్ చేయంటారు. అది ఫోటో చూపిస్తారు. అలా సగం కూడా ఉండయి. విన్నావా? ఫేషియల్ చేస్తే ఇట్లా రావాలంటారు తెల్లగా. వచ్చే జన్మలో కూడా కలర్ రాదు. అట్లా వస్తారు కస్టమర్స్. మనం ఏం చేయాల్సి వస్తుంది? ఇవన్నీ మనము హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. మేడం, ఈ ఫోటోల కన్నా మంచిగా చేస్తే కటింగ్ నీకేమన్నా ప్రాబ్లం అని అడగాలి. అలా ఇట్లా లేపి ఆ స్లాబ్లో కూర్చోబెట్టాలి. మొత్తం వాడ మీద కూర్చోబెట్టేసాలి. ఆ ఫోటో ఏంది మేడం? బేకార్ చెత్త ఫోటో అది. నీకు అంతకంటే మంచిగా చేస్తే నీకేమన్నా ప్రాబ్లమా? ఇక ఎక్కడ పోదిగా గిరాక్. జర ఫ్యాన్ వేయాలి అప్పుడు. జర కస్టమర్ని ఎప్పుడు మోటివేట్ చేయాలి. నా జుట్టు చిన్నగా ఉంది అన్నారు అనుకో, ఇంకా బెటర్ మేడం. ఒక్కొక్కరికి ఇంటికెళ్ళే లేవు, అవి నయము. ఇంకా ఇంటికెళ్ళే లేవు ఒక్కొక్కళ్ళకు. బెటర్. హెయిర్ జర చిక్కులు కాదు మేడం, చిక్కులు వెళ్ళే ఇంకా న్యాయం మీద చిక్కులు వెళ్తున్నాయి. నువ్వు గ్రేడ్ అనాలి. ఎప్పుడు మనం క్లయింట్ని మోటివేట్ చేయాలి. అవి ఎంటికెళ్ళి వేస్ట్గా గుండు చేయించుకో అనొద్దు. ఆ గుండు అయితే అంత గిరాకపోతుంది. మళ్ళీ ఏడాది దాకా మన కటింగ్ వాళ్ళు చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి. అర్థమైందా? కస్టమర్ని ఎప్పుడు మోటివేట్ చేయాలి. రాగానే వెల్కమ్ మేడం, హాయ్. వాళ్ళ చుట్టాలు కూడా అంత మర్యాద చేయొద్దు. వాళ్ళు మర్యాద కోసం రావాలి, సర్వీస్ కోసం రాకున్నా కానీ. బిజినెస్లో ఇవన్నీ అవసరం.
కాంపిటీషన్ ఎక్కువ మార్కెట్లో. కాంపిటీషన్ లేదా మార్కెట్లో? లేదా? 2 షాపులు కొత్తగా పడితే 10 షాపులు సేల్కున్నాయి. ఎందుకు? తెలియక. ఈ సక్సెస్ సీక్రెట్లు తెలియక. గాని కూడా నమస్తే పెట్టాలా, ఆమె రాగానే పట్టుకోవాలి. నువ్వు లక్ష్మీదేవి పూజలు గంటలు గంటలు చేస్తే లక్ష్మీదేవి పైస ఉండదు. లక్ష్మీదేవి మనిషి రూపంలో వస్తుంది. వాళ్ళనే క్లయింట్ అంటాం మనం. అర్థమైందా? అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు కరెక్టా కాదా? మీకు ఏ దేవుడు వచ్చి ఇంకా దేవుని దగ్గరికి పోతే అంటే ఆయనతో ఉల్టా కొబ్బరికాయ పోతుంది, అగరబత్తులు పోతాయి, పువ్వులు పోతాయి, మొత్తం ఉల్టా ఖర్చు అవుతుంది. ఇంకా నువ్వు అదే వచ్చిన క్లయింట్ని లక్ష్మీదేవి అనుకో. అబ్బా లక్ష్మీదేవి లోపలికి వస్తుందిరా అని చెప్పి మీకు కస్టమర్ రాకుండా నాకు అడుగు. గంటలు గంటలు ఫోన్లు మాట్లాడదాం. 10 నిమిషాలు కస్టమర్ని పట్టించుకుంటే ఏమవుతుందమ్మా? నిజమా కదా? మళ్ళీ కస్టమర్ రాగానే హాయ్ మేడం, ఏంది కూసో కూసో మాకు కూసో అంటే వస్తారా? వాళ్ళు వస్తారా? చెప్పు, వస్తారా మేడం? ఇంట్లో కొట్లాడొచ్చినా సరే, కడుపును వస్తున్నా సరే, ఆ నొప్పిలోనే నవ్వేసేయాలి. నవ్వేసేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎడముఖంతోనే వస్తారు. బాధలు, పరిచయాలు, టెన్షన్లతోటే ఇట్లా వస్తారు. జర ఆడనన్నా రిలీఫ్ అవుతారు. మళ్ళీ ఇవన్నీ చూసుకోవాలి. మాకు గిరాకీ ఎందుకు వస్తలే? 30 లక్షలు పెట్టినా నీకు పని రాకపోయా, నాలెడ్జ్ లేకపోయా, గిరాకీ ఎట్టుకుని వస్తారు. ఏం చేసుకుంటావు 30 లక్షలు? ఇక చూడకి ఇట్లా చేయాలి. మళ్ళీ సార్ రాదు. అండ్ మీరు హెయిర్ స్టైలింగ్ చేసేటప్పుడు మీకు అసిస్టెంట్ అవసరం లేదు. ఇగో ట్రాలీ స్టాండ్ ఉంటే ఒక మనిషి ఉన్నట్టే. అర్థమైందా? ట్రాలీ స్టాండ్ ఉంటే ఇగో ఒక మనిషి ఉన్నట్టే. షోల్డర్ బ్లో డ్రై, అర్థమైందా? కస్టమర్కి జర పట్టుకోవా మేడం, జర పట్టుకోవా, ఇట్లా సమాధి కాదు, ఎడబెట్టుకోవాలి ఇట్లా. మళ్ళీ ఈ వాసన తీసి మూతికాయ పెట్టాలి. ఇక గిరాకీ అంటారు, అబ్బో మేడం ముఖం చక్కగా పెట్ట, ఇక చక్కగా పెడతా, ఇట్లా తీసి ఇక్కడ పెట్టినాక ముఖం చక్కగా పెడతా. ఆమె ఓ అయింది కదా. ఐబ్రో చేసేటప్పుడు మూతి అది జర బ్రష్ చేయాలి, పళ్ళు తోముకోవాలి, దారం తీసుకొచ్చి మూతికాయ ఇయ్యని అంటే గిరాకులకు వాసనగా ఉంటారు వాళ్ళు. ఉంటారమ్మా? అవి మాకు గిరాకు వస్తలేదు. మూతైతే కడుక్కో, ఫస్ట్ మూతైతే కడుక్కో. ఎట్లుండాలి? హైజెనిక్ అనగానే అబ్బా జర మూతి దగ్గర పెట్టి చేయవా మేడం అనాలి చూసేటోళ్ళు. అట్లుండాలి. హెల్త్ అండ్ హైజెనిక్ ఉండాలి. నెత్తి చక్కగా పెట్టు అంటే వాసన రాబట్టి నెత్తి చక్కగా పెడతా, జర జర చచ్చిపోతుంది ఇక ఆ వాసనకి. అమ్మ అట్నే అంటారు. టైం అవుతుందంట. మనకెంత టైం కావాలమ్మా? జస్ట్ ఇట్లా తిప్పేసి ఇట్లా పడేసి అయిపోతుంది. ఇది వస్తుందా రాదా అని భయపడద్దు. గిట్లా ఇది సింపుల్. ఇది ఫస్ట్ మనం చేసుకోవాలి. దోస్తులు చుట్టాలకు ఫ్రీగా చేయాలి. మంచిగా వచ్చినాక గిరాకుల మీద చేయాలి. కథం తెలుసు కదా ఐబ్రో ఎట్లా చేయాలి.
రేపు ఎగ్జాక్ట్లీ 408 మార్క్ స్టాల్ తెలుసు కదా, మార్క్ స్టాల్ దగ్గర మనము 3-4 హెయిర్ కట్స్ చేద్దాం కంటిన్యూ. అందరూ రావాలి. ఫ్రెంచ్ స్టైల్ కావాలంటే ఫ్రెంచ్ స్టైల్ చేద్దాం, లేయర్ చెప్తా, బటర్ఫ్లై చెప్తా, ఫిష్ కట్ చెప్తా, మొత్తం ఏమేమి కట్లు ఉన్నాయి అన్ని మొత్తం తీసుకోరాని రేపు మొత్తం. మార్క్ బ్రాండ్ 408-508 స్టాల్ నంబర్ టుమారో 12 తర్వాత 12 తర్వాత మరి అదే కదా. ఇక్కడ హిందీ హిందీ తెలుగు ఎంతమంది ఇక్కడ తెలుగు వచ్చా అందరికీ? హిందీ ఇంగ్లీష్ అమ్మ నాకు రాదు కదా. సాయంత్రం 8 తర్వాత ఇంగ్లీష్. ఓన్లీ ఇంగ్లీష్. ఈజీగా లేదా అమ్మా హెయిర్ స్టైల్ ఈజీగా లేదా? ఈజీగా ఉందా లేదా హెయిర్ స్టైల్? బ్యాక్ సైడ్ హెయిర్ స్టైల్ ఈజీగా ఉందా? పర్ఫెక్ట్ ఈజీ. వెళ్ళి చేయాలి ఇప్పుడు, లేదంటే మర్చిపోతారు. Sections is the most important. సెక్షన్లో కన్ఫ్యూజ్ అయితే రిజల్ట్ రాదు. మళ్ళీ ఇటేసి మాట అవి ఇటు వస్తాయి, ఎందుకంటే మనం అట్లా సెక్షన్ తీసుకోవద్దు. అంతా కూడా లాజిక్ టెక్నికల్గా పనిచేసుకోవాలి. లాస్ట్ సెక్షన్ టెంపరేచర్ 220. ఫాస్ట్ చేస్తున్నాం కదా, మీరు మెల్లగా ఇట్లా చేసి వస్తుందో లేదో అంటే కదా టప్ అని కాలిపోతుంది. మనం ఫాస్ట్ చేస్తున్నాము. 200 పెట్టవచ్చు, 180 కూడా పెట్టవచ్చు. 200 బెస్ట్. సిల్కీ హెయిర్ కదా, మీడియం సిల్కీలోనే కానీ నార్మల్ అంటే ఒత్తుగా ఉంది. లేదు వన్ టైంకి వాడడం. కస్టమర్కి కటింగ్ చేసేటప్పుడు స్టైలింగ్ చూపించకపోతే సాటిస్ఫాక్షన్ కాదు కదా. ఇక వాళ్ళు డైలీ చేసుకుంటారంటే ఇక వాళ్ళ పర్సనల్ విషయం. చెప్పాలి 2-3 డేస్కి ఒకసారి రా మేడం స్టైలింగ్ చేస్తా అని చెప్పాలి. అట్లా కూడా వస్తారు, హెయిర్ వాష్ కోసం వస్తారు, ఓన్లీ బ్లో డ్రైయింగ్ కోసం వస్తారు, స్టైలింగ్ కోసం వస్తారు. క్లయింట్లలో బద్దకస్తులు చాలామంది ఉంటారు సాఫ్ట్వేర్లో. నెత్తి ఒకటి కడుక్కోవాలి, ఎవడు ఎండబెట్టుకోవాలి చెప్పి వస్తారు క్లయింట్లు. నచ్చిందా హెయిర్ స్టైల్? నచ్చిందా? నాట్ బ్యాడా? అయిపోయినాయా? ఫ్రంట్ చేద్దాము. మీరు ఇక్కడ రావద్దు, కస్టమర్కి సైడ్లోనే చేయాలి ఇట్లా. మళ్ళీ మీకు కనిపించాలి కదా అట్లా. అక్కడనా ఇట్లా పట్టుకో, ఇది తిరుగుతలేదు కదా చేరు. ఎంత టైం మెయింటైన్ చేస్తుంది మేడం మీరైతే నిజంగా. ఓ 10 నిమిషాలు ఇస్తే ఏమవుతుందమ్మా? అడుగు ఒకసారికి, ఒక 10 నిమిషాలు అడుగు. నెక్స్ట్ ఎవరున్నారు? ఒక 10 నిమిషాలు అడుగురా, జర మాట్లాడతా, యాడ్ చేసుకుంటా ప్లీజ్. ఇప్పుడు మీకోసం టైం అడుగుతున్నా. ఇట్లా పట్టుకోరా.
ఇంకానా వాయమ్మో నువ్వు ఎట్లా అంటే అట్లా చెప్తా నన్ను స్మార్ట్ది తెల్లగా ఎట్లా చెప్పట చెప్తా ఆగా ఆగా ఇలా ఫోన్ పెట్టాలి ఫోటోలకి పట్టుకో కస్టమర్కి ఇట్లా వేయాలి అద్దం ముంగట ఫుల్ ఖుషి అవుతారు ఎట్లుంది మంచిగా వచ్చిందా అవి మంచిగా వస్తేనే సపోర్ట్ కొట్టుర్రి అవు పెడల్ బ్రష్ ఎట్లుంది ఇక గాలి తిరగనియద్దు చెప్పాలి గ్యారంటీ వ్యారంటీ లేదు ఎక్కువ గాలి తిరగదని చెప్పాలి ఫ్యాన్కి దా ప్లీజ్ కమ్ పట్టుకో కమ్ ఆన్ క్లాప్స్ How is? How is? ఇక్కడ మనోళ్ళే హెయిర్ కటింగ్ 365 డేస్ ఉంటుంది సీజన్ కాదు పెళ్ళిళ్ళ సీజన్ లెక్క కాదు జుట్టు పెరిగిన రోజులు మనం చేస్తూనే ఉంటాం ఇది కూడా అవసరం మీకు అన్ సీజన్లో ఎట్లా చేస్తాం మళ్ళీ అన్ సీజన్లో ఎట్లా బిజినెస్ ఇది ఆలోచించు కరెక్టా కాదా మ్యారేజ్ లేని సీజన్లో ఏం చేస్తారు ఎట్లా కడతారు స్టాఫ్ల జీతాలు కిరాలు ఎట్లా కడతారు రెంట్లు కటింగ్లు స్టైళ్ళు స్పాలు అర్థమైందా స్మార్ట్గా లేదా మోడల్ కాదు జుట్టు స్మార్ట్ లేదమ్మా లేదు రేపు మార్క్ స్టైల్లో చూపిస్తా ఇప్పుడు మీరు బిఫోర్ ప్రోడక్ట్ వాడకుండానే వస్తారు కదా రేపు మార్క్ స్టైల్కి నేనైతే ముయ్యే కదా అప్పుడేం చేయ కదా చూపిస్తారు అంటే ఇక్కడ మీకు క్లారిటీ ఉండకపోవచ్చు నేను చూపిస్తాను కరెక్టే కదా టుమారో మీట్ మార్క్ స్టాల్ ఇప్పుడు కూడా అక్కడే ఉంటాను నేను 4858 ఓకేనా 1 అవర్ అక్కడే ఉంటా ప్రొడక్ట్స్కి గురించి అవగాహన ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ప్రొడక్ట్స్ గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే 4858 దగ్గర ఉంటా ఎవరైనా రావచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్